దళిత వర్గాల రాజకీయ భవిష్యత్తును అణిచివేయడం కోసం దేశంలో పాలకులు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణతో పాటు భారత రాజ్యాంగాన్ని మార్చుకోవడం జరుగుతుందని దళిత ప్రజలు ఐక్యంగా ఉండి వర్గీకరణ అడ్డుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నారు. గత 25న భద్రాచలంలో మాల మహానాడు ఆధ్వర్యంలో సుధాకర్ చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండలానికి చేరుకొని బస చేశారు. ఆదివారం ఉదయం నిజాంపేట నుండి మహాపాదయాత్రను మహిళలు మంగళహారతితో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాక్యం శ్రీరాములు, భీమ్ సేవదల్ అధ్యక్షులు పురుషోత్తం, జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ, మండల అధ్యక్షులు చంద్రయ్య, జిల్లా కార్యదర్శి సంజీవ్, టంకరి లక్ష్మణ్, బండారి ఎల్లం, సిద్ధ రాములు, యాదగిరి, బ్యాగరి రాజు, చంద్రం తదితరులు పాల్గొన్నారు. నా ఇంటి దగ్గర రాలే అని చెప్పి ఎవరికి వాళ్ళం ఇళ్లలో కూర్చొని తాళలేసుకుని కూర్చుంటే మనం మంచిగా ఉంటాం. మన కడుపులో పెట్టిన బిడ్డల భవిష్యత్తు మాత్రం రేపు అంధకారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. మనమే మన పిల్లల గొంతులో కొంత విష చుక్క నోట్లో పోసి చంపినటువంటి పరిస్థితి ఇండైరెక్ట్గా ఉంది అనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఒకటేనే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీలు, ఇంకెన్ని పార్టీలు అన్ని పార్టీలు, ఒక బీఎస్పీ తప్ప అన్ని పార్టీలు ఒకటైనాయి మాలలోకి వ్యతిరేకంగా. మాలలోకి వ్యతిరేకంగా అంటే ఈరోజు మాలల్ని మాదిగల్ని విడగొట్టాలి, మాదిగల యొక్క సొమ్మును మొత్తం గుంజుకొని తింటారు మాలలు అంటే అవునవును అని చెప్పి ఆ పార్టీలు కూడా అంటున్నాయి. మాదిగల కంచంలో మెతుకులు గుంజుకుంటున్నారు మాలలు అని చెప్పి మాట్లాడుతుంటే అవును నిజంగా గుంజుకుంటున్నారు. వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు, వాళ్ళ దగ్గర విద్య లేదు, వాళ్ళ దగ్గర పేదరికంగా అనుభవిస్తున్నారని చెప్పంటారు. అక్కడికేదో మాలలు కోటీశ్వరులు ఉన్నట్టుగా, అక్కడికేదో మాలలు నిజంగానే వాళ్ళ కంచాల మెతుకులు గుంజుకున్నట్టుగా, వాళ్ళకు వచ్చే అవకాశాలు గుంజుకున్నట్టుగా, లేదా మాలలు భూస్వాములుగా ఉన్నట్టుగా, లేదా బాలలు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నట్టుగా మాట్లాడుతున్న పార్టీలు. ఈరోజు అవును అని మనం మౌనంగా ఉంటే వాళ్ళు చెప్పేంత నిజమవుతుంది. కాబట్టి అయ్యా మీరు మాట్లాడేతుందో పార్టీలు, నాయకులు, సంఘాలు అది తప్పు అని చెప్పడానికే భద్రాచలం నుంచి బయటికి వెళ్ళాం. మాలలు మనువాదులు కాదు, మాలలు మానవతావాదులు అని చెప్పడానికే ఈరోజు పాదయాత్రలో మీ ముందుకు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఎవరి సొమ్ము ఎవరైనా దోచుకుతినట్లేదు. అట్లా దోచుకునే వ్యవస్థ ఉంటే అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 అనేది పెట్టనే పోవరు. ఆ విషయం మర్చిపోవాలి. ఈరోజు ఒకరి సొమ్ము ఒకరు దోచుకుంటారని మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ద్రోహులే, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళన్న విషయాన్ని మీకు ఈ అంబేద్కర్ సాక్షిగా భద్రాచలం గోదావరి సాక్షిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఈరోజు నెల రోజుల పాటు వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మాదిగల్ని విడగొట్టొద్దు, మా మధ్యలో పంచాలు పెట్టొద్దు, మీ రాజకీయ అవసరాలు ఉంటే, మీ రాజకీయ కుట్రలు ఉంటే, మీ రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉంటే మీరు చేసుకుని తప్ప మా దళితుల మధ్య వద్దని చెప్పి నినదిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఈరోజు మన నిజాంపేటకు మెదక్ జిల్లాలకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఆడబిడ్డలు స్వాగతం పలికిళ్ళు, అమ్మలు స్వాగతం పలికిళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి పాదయాత్రకు స్వాగతించేందుకు ప్రత్యేక జైవం తెలియజేస్తూ, నేను ఇక్కడ గమనించింది ఏంటంటే సిద్దిపేట నుంచి రామాయపేట వరకు, చిట్టాపూర్ కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, పేట కావచ్చు, ఇక్కడ నిజాంపేట కావచ్చు, ముందు వచ్చేటువంటి నందిగామ, కోనాపురం ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహాన్ని పక్కకు మూలపడేసి ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని పక్కకు పెట్టున్నాయి. నిజాంపేట మండల కేంద్రానికి ఏదైతే అన్న మాలకుల బాంధవులలో ఇప్పటి వరకు నేనైతే చరిత్రలో పాదయాత్ర అనేది మన జాతిలో ఇల్లు కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టి జాతి కోసం 40 రోజుల పాదయాత్రకు 1000 కిలోమీటర్లు చరిత్ర రాసినది మొట్టమొదటి వ్యక్తి మాలజాతి ముద్దుబిడ్డ పిల్లి సుధాకర్ నేను అనుకుంటా. నేను గతంలో ఏ చరిత్ర లేని నాయకులు నాకైతే తెలియదు. పివి రావు కూడా నడిచిన చరిత్ర 1000 కిలోమీటర్లు ఏ నాయకుడికి లేదు. అన్నకు ఇక్కడ నిజాంపేట మండల కేంద్ర మహిళా సోదరులు మళ్ళీ అక్కలు అన్నదమ్ములందరూ అన్నకు మద్దతుగా ఆరోగ్యం నిలకడగా ఉండాలని చెప్పి మా ఆశీర్వదించి పంపించాలని చెప్పి నిజాంపేట మండల కేంద్రానికి సంబంధించి అందరికీ పేరు పేరున ఉద్యమ జయభూమిని తెలుపుతూ తీసుకొచ్చి కృష్ణమాది గారిని బలిపోషణ చేసి ఈరోజు ఆయన భుజం మీద తుపాకు పెట్టి మాలలు కాల్చే ప్రయత్నం ఏదైతే చేస్తుండో దాన్ని బంద్ పెట్టుకోని చెప్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా
ఇక్కడ తెలంగాణలో మీ మొట్టమొదటి రాష్ట్రం చేస్తా అని చెప్పంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు ఆ సీట్లలో కూర్చున్నా, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ సపరివారం మొత్తం ఆ సీట్లలో కూర్చున్నంటే ఇక్కడ ఉన్న మాల బిడ్డలు చెమట కార్చి కష్టపడి ఓట్లేస్తేనే నీకు ఆ సీట్లు దక్కినవి తప్ప మాలల చెమట చుక్కలే మీ సీట్ల అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అశాస్త్రీయమైన అసంబద్ధమైన ఆర్టికల్ 341 సవరించకుండా జరిగేటువంటి ఈ ఓటు బ్యాంకు రాజకీయ వర్గీకరణ కుట్రలు అవుతున్నాయో వాటిని తక్షణమే నిలిపివేయాలి. రాజ్యాధికారం పోకుండా జరిగేటువంటి కుట్రల్ని బందీ పెట్టాలి. అంబేద్కర్ వాదాన్ని దెబ్బతీసేటువంటి వర్గీకరణ వాదాన్ని మనం తిప్పికొట్టడానికి మానవులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ అందరినీ సమీకరించుకుంటూ వాస్తవాల్ని జనం మధ్యలో పెడుతూ మేము దొంగలం కాదు, మేము దోపిడిదారులం కాదు, ఎవరి కంచాల మెతుకులు తినేటువంటి వ్యక్తులం కాదు, మాలలు చరిత్రలో త్యాగాలు చేసిన వాళ్ళం, మాలలు మల్లయోధులుగా యుద్ధాలు చేసినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులం, మాలలు రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఇంకొకసారి ఎవరు కూడా మాలని దొంగలు అని చెప్పి దోపిడిదాలు చెప్పి కంచాల మెతుకులు గుంజుకులు అని చెప్పంటే మాత్రం నాలుగే బయట తీసి కోడలు కూడా మాలలు సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్ చేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విగ్రహాలని హడావుడిగా తీపిచ్చిన వాళ్ళ హైవే రోడ్డు వాళ్ళ పేరు మీద మేము పెట్టిస్తామని చెప్పి అన్నారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంతవరకు అంబేద్కర్ విగ్రహాలు మన పునర్ప్రతిష్ఠ చేసేటువంటి కార్యాచరణ అధికారులు తీసుకుంటారు. నేను వస్తూ ఏందని చెప్పి విషయం తెలుసుకుంటాను. నేను డీ గారితో మాట్లాడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ కాడ కూడా ఒక అర్ధగంట కూర్చొని తక్షణమే అంబేద్కర్ స్టాచ్యూలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చోట ప్లేస్ సెలెక్ట్ చేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి ఏ ఒక్కరు కూడా అవ్వద్దని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నిర్లక్ష్యం వేస్తున్న అధికారులతో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా నేను నిరోధించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ వచ్చే డిసెంబర్ 6 తారీఖు బాబాసాహెబ్ గారు చనిపోయినటువంటి వర్ధంతి, అంబేద్కర్ గారు చనిపోయినటువంటి వర్ధంతి 6వ తారీఖు ఉంది. మనం ఇంకా ఇండ్ల పక్కన ఇంట్లలో ముసుగులు వేసుకుని ఇంకెన్ని రోజులు ఉండాలి. కాబట్టి ఈ హైవే రోడ్డు మీద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూలు తీసినటువంటి ప్రదేశాలలో పునర్ప్రతిష్ఠ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అవసరమైతే 3వ తారీఖు ఈ యొక్క రహదారిని దిగ్బంధం చేస్తాను కూడా మేము మళ్ళా వస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే అమ్మలారా, ఈరోజు మానవ జాతి మొత్తం నాశనానికి దారికి వచ్చింది. ఈరోజు అస్తిత్వం మొత్తం దెబ్బతింటుంది. మనకున్నటువంటి పెత్తనం, మనకున్నటువంటి గొప్పతనం మొత్తం కూడా నాశనానికి వచ్చింది. మనం అయినా కూడా